వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. మనసుకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, శరీరానికి శక్తిని అందించే ధ్యాన యోగ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఎపిసోడ్లో ద్వీప్ క్రియ, కుకుటాసన్, వామప్ ఎలా చేయాలో, వాటి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఈరోజు ప్రాణాయామంలో ద్వీప్ క్రియ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం చేసే క్రియలన్నీ శరీరంలోని అంతర్గత అవయవాలు, సూక్ష్మ నాడుల వ్యవస్థను బలోపేతం చేయటానికి ఉద్దేశించినవై ఉంటాయి. ఇవన్నీ మనిషి మానసిక బలానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ద్వీప క్రియ చేద్దాం. దీనికోసం ముందుగా వజ్రాసనంలో కూర్చోండి. కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలో ఉండాలి. నెమ్మదిగా తలను పైకెత్తి చేతి వేళ్లను రెండు కళ్ళపైన, కణతలపైన పెట్టుకోండి. శ్వాసను నెమ్మదిగా లోపలికి పీల్చి మళ్ళీ బయటకు వదులుతుండాలి. ఇరవై సెకండ్ల తర్వాత కొంచెం ముందుకు వంగి ఇదే క్రియను కొనసాగించాలి. దాదాపు 20 సెకండ్ల పాటు ముందుకు వంగటం, ఆపై మళ్ళీ పైకి లేచి కూర్చుని నోటితో బుగ్గ నిండా గాలి పీల్చి వేగంగా బయటకు వదులుతుండాలి. కళ్ళ చుట్టూ ఉండే నరాలపైన, కణతల నరాలపైన వేళ్లతో ఒత్తడం వల్ల స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు రెండు చేతులను బలంగా రుద్దుకొని
కళ్ళపైన, రెండు చేతులను బలంగా రుద్దుకుని చెంపలపైన పెట్టుకోండి. ఆసనం వేసే ముందు మన శరీరాన్ని సమాయత్తం చేసుకోవడం చాలా ముఖ్యం. మరి కుకుటాసనం యొక్క వామప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. వామప్ కోసం వజ్రాసనంలో కూర్చోవాలి. ఆపై నెమ్మదిగా పక్కకు ఒత్తిగిలాలి. మోచేతులపై బరువును ఆంచుతూ ముందు మీ కుడి కాలిని పైకి లేపి కిందకు దించుతూ ఉండాలి. 10 సెకండ్ల పాటు వేగంగా ఇలా చేశాక కుడి కాలిని ముందుకు వెనక్కు కూడా అంతే వేగంగా కదుపుతుండాలి. ఆ తరువాత మరోవైపు ఒత్తిగిలి రెండో కాలితో ఇదే తరహా వ్యాయామం చెయ్యాలి. ముందు పైకి కిందకి, ఆ తర్వాత ముందు వెనక్కి కాలును కదపాలి. ఇప్పుడు పద్మాసనంలో కూర్చుని చేతులను ముందుకు పక్కలకు చాలా వేగంగా కదపాలి. చేతులతో గాలిని వెనక్కి తోస్తున్నట్లుగా కదపాలి. ఆ తరువాత చేతి వేళ్లను నేలపై పరిచినట్లు పెట్టుకోవాలి. పది సెకండ్లు రిలాక్స్ అయ్యాక మళ్ళీ చేతులను ముందు వెనుకలకు వేగంగా కదల్చండి. ఇప్పుడు మళ్ళీ పద్మాసనంలో ధ్యాన ముద్రలోకి రండి. ఈ వామప్ మనం వేసే కుక్కుటాసనానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మనం నేర్చుకోబోయే ఆసనం కుక్కుడాసనం. ఇది ఒబెసిటీకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. మరి ఈ ఆసనం ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. కుక్కుటాసన వేయటానికి ముందు వజ్రాసనంలో
ధ్యాన ముద్రలోకి రావాలి. కొద్ది సెకండ్ల పాటు కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యాలి. ఆపై చేతులను వెనక్కి పెట్టి మీ నుదుటిని నేలకు తాకిస్తూ ముందుకు వంగాలి. దాదాపు 40 సెకండ్ల పాటు అలా ఉండాలి. ఆపై పైకి లేచి చేతులను రెంటిని తలపై ఒకదానిపై ఒకటి ఉంచి కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు పక్కకు తిరిగి మోచేతులపైన భుజాలపైన లేచి నిలబడాలి. తలను ఆకాశం వైపు పెట్టి నెమ్మదిగా కుడికాలిని ముందు గాల్లోకి లేపాలి. ఇప్పుడు తలను నేలకు ఆంచి కుడికాలిని మరింత పైకి లేపాలి. ఈ స్థితిలో 20 సెకండ్లు ఉన్నాక నెమ్మదిగా కాలిని కిందకు దింపి మరో కాలితో ఇదే విధంగా చెయ్యాలి. ఆపై మార్జాలాసనం వెయ్యాలి. అంటే పిల్లిలా కాళ్ళు చేతులను భూమిపైకి ఆంచి ఉంచటం అన్నమాట. ఈ స్థితిలో మళ్ళీ కుడి కాలిని ముందు పైకి ఆ తరువాత వెనక్కి మడవాలి. ఇదే విధంగా ఎడమ కాలితోనూ చెయ్యాలి.
ఇప్పుడు మోకాళ్లపై వంగి తలను నేలకు తాకించి చేతులను వెనక్కి కట్టుకోవాలి. నెమ్మదిగా మోకాళ్లకు ముఖాన్ని తాకించేంతలా వంగాలి. ఆపై నెమ్మదిగా తలను పైకెత్తాలి. ఇప్పుడు మళ్ళీ మార్జాలాసనంలోకి రావాలి. తలను పైకి లేపాలి. బోర్లించిన వి షేప్లోకి శరీరాన్ని తీసుకురావాలి. దానికోసం మునివేళ్లపై నిలబడి చేతులను నేలపై ఆంచి వంగాలి. ఆపై నెమ్మదిగా కాలి వేళ్లను పైకి ఎత్తాలి. అలా 20 సెకండ్ల పాటు ఉన్నాక చాలా స్లోగా శరీరాన్ని నేలపై ఉంచాలి. ఇప్పుడు క్రమంగా పైకి లేచి వజ్రాసనంలోకి రావాలి. తల పైకెత్తి ముందుకు వంగి తలను నేలకు ఆంచాలి. చేతులు వెనక్కి కట్టుకోవాలి. ఇప్పుడు పద్మాసనంలో ధ్యాన ముద్రలోకి రావటం ద్వారా కుక్కుటాసన పూర్తయినట్లే. ధ్యాన యోగాలో ఇవాల్టి చిట్కా. వరేణ్య ఆయుర్వేదిక్ రిసార్ట్ వారి ఆరోగ్య చిట్కా. సొంటి, పిప్పళ్ళు, వాము, ఉప్పు 4 సమభాగాలుగా తీసుకుని చూర్ణించుకొని పిల్లలకు 1 గ్రాము, పెద్దవాళ్ళకు 2 గ్రాములు మజ్జిగతో కానీ వేడి నీళ్ళతో కానీ తాగితే అజీర్ణం అనేది నిర్మూలించవచ్చు. లొకేషన్ కర్టసీ బై వరేణ్య ఆయుర్వేదిక్ రిసార్ట్, షామీర్పేట్, హైదరాబాద్. సో చూసారుగా, వామప్, ద్వీప్ క్రియ, కుకుటాసన్ ఎలా చేయాలో, వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నాం కదా. మరి రోజు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది ఇవాల్టి ధ్యాన యోగా. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.